బ్రేకింగ్ న్యూస్. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆయన భార్య సంగీత స్వర్ణలింగం విడాకుల వ్యవహారంలో మరోసారి న్యాయస్థానంలో ప్రతిష్టంభన నెలకొంది. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విచారణ జరిగినప్పటికీ ఇద్దరు వ్యక్తిగతంగా హాజరు కాకపోవడంతో కేసు మరోసారి వాయిదా పడింది. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగానూ సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. అసలు కోర్టులో ఏం జరిగింది? కేసు ఎందుకు వాయిదా పడింది? ఇకపై ఏం జరగనుంది? తమిళనాడు సీఎం విజయ్ ఆయన భార్య సంగీత స్వర్ణలింగం దాఖలు చేసిన వివాహ రద్దు పిటిషన్పై చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ విచారణకు విజయ్ గానీ సంగీత గానీ వ్యక్తిగతంగా హాజరు కాలేదు. దీంతో కేసు విచారణ ముందుకు సాగలేదు. ఇరువురి గైర్హాజరును నమోదు చేసిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారణ వాయిదా పడిన నేపథ్యంలో మరోసారి వాయిదా పడటం ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో వరుసగా వాయిదాలు పడడంతో అసలు కోర్టు ప్రక్రియ ఎలా సాగుతుంది? వ్యక్తిగత హాజరు ఎందుకు కీలకం? చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో నేడు జరిగిన విచారణలో ఎలాంటి తుది నిర్ణయం వెలువడలేదు. ఇద్దరు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి కేసును తదుపరి తేదీకి వాయిదా వేశారు. సాధారణంగా కుటుంబ న్యాయస్థానాల్లో వివాహ రద్దు కేసుల్లో ఇరువురు వ్యక్తిగతంగా హాజరై తమ అభిప్రాయాలను కోర్టుకు తెలియజేయడం కీలకంగా ఉంటుంది. అవసరమైతే రాజీ అవకాశాలపైన కోర్టు పరిశీలిస్తుంది. అయితే ప్రతి కేసులో హాజరు తప్పనిసరి కావాలా లేదా అనేది కేసు పరిస్థితులు, న్యాయస్థానం ఇచ్చే మినహాయింపులపై ఆధారపడి ఉంటుంది. ఈ కేసులో తదుపరి విచారణలో ఇద్దరు హాజరవుతారా లేక మరోసారి మినహాయింపు కోరుతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కుటుంబ న్యాయస్థానాల్లో ఇలాంటి కేసుల్లో కోర్టు ప్రధానంగా ఇరువురి అభిప్రాయాలను నమోదు చేయడం, చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యేలా చూడటం చేస్తుంది. అయితే విచారణ వాయిదా పడిందని మాత్రమే చూసి కేసు ఫలితంపై ఎలాంటి నిర్ణయానికి రావడం సరైంది కాదు. తదుపరి విచారణలో కోర్టు ముందు జరిగే ప్రక్రియ ఆధారంగానే తదుపరి పరిణామాలు ఉంటాయి. ఈ వ్యవహారంపై అధికారికంగా కోర్టు రికార్డులు, సంబంధిత పక్షాల ప్రకటనలకే ప్రాధాన్యం ఉంటుంది. మొత్తానికి తమిళనాడు సీఎం విజయ్ ఆయన భార్య సంగీత స్వర్ణలింగం విడాకుల వ్యవహారంలో మరోసారి విచారణ వాయిదా పడింది. ఇద్దరు కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాకపోవడంతో తదుపరి విచారణకు కొత్త తేదీని నిర్ణయించింది చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు. ఈ కేసులో తదుపరి విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రభాకర్, తమిళనాడు సీఎం విజయ్ ఇంకా ఆయన భార్య సంగీత విడాకుల కేసు మళ్ళీ వాయిదా పడినట్లుగా తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఎస్ తరంగిణి, అయితే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దళపతి విడాకుల కేసుకు సంబంధించి కూడా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిపోతుందని చెప్పుకోవచ్చు. గతంలో అంటే విజయ్ దళపతి సీఎం కాకముందు తన భార్య సంగీత తనకి విడాకులు కావాలంటూ కూడా ఈ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించినట్టుగా మనం చూసాము. సో తను ఎలక్షన్లో గెలవడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా తెరపైకి వస్తున్నటువంటి అంశం కనిపిస్తూ ఉంది. ఇవాళ ఆగస్టు 7వ తేదీకి మరి చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు
కోర్టుకి ఇద్దరు కూడా దంపతులు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉండే, కానీ ఇవాళ గైరు హాజరయ్యారు. ఇటు ముఖ్యమంత్రి విజయ్ దళపతి కావచ్చు, తన భార్య సంగీత కూడా మరి కోర్టుకు హాజరు కాలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీనితోని మరి కోర్టు మరోసారి కూడా విచారణకి వాయిదా వేసినట్టుగా కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ చాలా ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి తరంగిణి. ఎందుకు మరి విజయ్ దళపతి అదేవిధంగా తన భార్య సంగీత కోర్టుకు ఎందుకు హాజరు కాలేదనేది క్వశ్చన్ వినిపిస్తూ ఉంది. ఎందుకు వారు గతం నుంచి కూడా విడాకులు కావాలంటూ కూడా మరి కోర్టులని ఆశ్రయించారు. మరి ఈ మధ్య కాలం నుంచి కూడా కోర్టు పరిధిలో ఉన్నప్పుడు విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా హాజరు కావాలి కదా అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున తమిళనాడు రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారిపోతుందని చెప్పుకోవచ్చు. ఇక తన భార్య సంగీత ఏదైతే గతం నుంచి కూడా కొన్ని ఆరోపణలు చేసుకుంటూ వస్తుందో ముఖ్యమంత్రి విజయ్కి సంబంధించి కూడా, సో ఆ విషయంలో తనతో ఉండలేకపోతున్నాను, నాకు విడాకులు కావాలంటూ కూడా తను పదే కోర్టుల చుట్టూ కూడా వెళ్ళి కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపించింది. సో మరి ఇప్పుడు మరి ఈ చెంగల్పట్టుకు సంబంధించినటువంటి ఫ్యామిలీ కోర్టు కూడా చెప్తా ఉంది సంచలనంగా, సో మీరు హాజరై మీకు సంబంధించినటువంటి వివరణ ఇచ్చుకోవాల్సిందే అనే దాన్ని కూడా చెప్తున్నప్పటికీ కూడా మరి ఇటు ముఖ్యమంత్రి విజయ్ హాజరు కాలేదు, అటు తన భార్య సంగీత కూడా హాజరు కాకపోవడంతో మరి చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు కూడా సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కోర్టులు అంటే మరి ఇంత చులకనగా చూడకూడదు, దట్టు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి విజయ్ దళపతి ఖచ్చితంగా హాజరు కావాల్సిందే, దీనికి వివరణ ఇచ్చుకోవాలనే దాన్ని కూడా కోర్టు కూడా మొట్టికాయలు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఒకవైపు నుంచి కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ చాలా క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి. మరి అంటే గతం నుంచి విడాకులు కావాలని కంప్లైంట్ చేసిన తర్వాత ఇప్పుడు తమిళనాడులో అధికారాన్ని పాటించినటువంటి టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతి రాకపోవడం, తన భార్య కూడా కోర్టుకు వెళ్ళకపోవడం పైన కూడా అంటే వీరు విడాకులని విరమించుకుంటున్నారా, రాజీ పడుతున్నారా అనే దాన్ని కూడా ఒక క్వశ్చన్ వినిపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడే మరి ఒకవేళ రాజీ పడాలనుకున్నా, విడాకులను విరమించుకోవాలనుకున్నా కూడా కోర్టు పరిధిలోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత కోర్టు పరిధిలోనే ఈ అంశం ఉంటుంది కాబట్టి మరి కోర్టుకి వెళ్ళి తేల్చుకోవాల్సినట్టు అవసరం ఉంటుంది. కలిసి ఉండాలనుకుంటున్నారా, లేకపోతే విడిపోవాలనుకుంటున్నారా, దీన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటున్నారా అనే దాన్ని కూడా కోర్టుకి హాజరు అయ్యి వీరి ఇద్దరి తరపు నుంచి కూడా వాదనలు వినిపించాల్సినటువంటి అవసరం ఉంటుంది, వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. మరి ఎందుకు కోర్టుకు రావట్లేరు అనే దాని మీద వినిపిస్తూ ఉంది. ఇంకోవైపు నుంచి కూడా త్రిష ఇన్వాల్వ్మెంట్ కూడా ఇలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గతంలో టీవీకే అధికారంలోకి రాకముందు కూడా త్రిషతోని మరి ఇటు విజయ్ దళపతి చాలా క్లోజ్గా మూవ్ అయ్యాడు. వీరిద్దరి మధ్య కూడా ఒక ప్రేమ వ్యవహారం జరుగుతుంది అనేదాన్ని కూడా గతంలో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా మనం చూసాం. సో ఇప్పుడు టీవీకేకి పార్టీకి సంబంధించి త్రిష దూరం అవుతుందా అనే దాన్ని కూడా చర్చలు వినిపిస్తున్నాయి. త్రిషకి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఆశ చూపి, గవర్నర్ కోట, ఎమ్మెల్సీ కోటాలో కూడా ఇస్తారని చెప్పి ఆశ చూపి ఇవ్వలేదు అనే దాన్ని కూడా ఇంకో దాని మీద కూడా వార్త మనం చూస్తూ ఉన్నాము. సో దాంతోపాటు విజయ్ ఏదైతే 2 నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేశాడో ఆ నియోజకవర్గంలో ఒక నియోజకవర్గమైనటువంటి దాని నుంచి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ రాజీనామా చేశాడు. మరి అక్కడి నుంచి కూడా త్రిషకి మరి ఎమ్మెల్యే టికెట్ బీఫామ్ అందించలేదు అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున క్వశ్చన్ వినిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే త్రిషకి విజయ్ మధ్య మరి విభేదాలు మొదలయ్యాయి. అందుకే వీరి మధ్య దూరం మొదలైంది. దానితోనే ఫ్యామిలీ మళ్ళీ కలవబోతుంది అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ వినిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దానికోసమే విజయ్ దళపతి తన భార్య సంగీత కూడా కోర్టుకి వెళ్ళట్లేరు అనే దాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంకా దీంట్లో ఏమైనా ఇంకా లోతైన కారణాలు ఏమైనా ఉండి ఉంటాయి అనే దాన్ని కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఈ వార్తకు సంబంధించి కూడా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఈ అంశానికి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలకు కూడా కొంత ఊరటనిచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇదే అదునుగా చూసుకొని కూడా రాజకీయంగా కూడా వాడుకునేటటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి అధికారికంగా మరి ముఖ్యమంత్రి విజయ్ దళపతి ఏ విధంగా రియాక్ట్ అవుతాడో అనే దాన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో వరుసగా తను అంటే 1 సంవత్సర కాలంలోనే టీవీకే పార్టీని స్థాపించుకొని దాన్ని అధికారంలోకి తీసుకొచ్చుకొని ముఖ్యమంత్రి స్థాయి దాకా ఎదిగినటువంటి విజయ్ దళపతికి ఇప్పుడు ఒక పెద్ద చిక్కొచ్చి పడిందని చెప్పుకోవచ్చు. ఇటు ఫ్యామిలీని వదులుకోవాలా, లేకపోతే డివోర్స్ విషయంలో ముందుకెళ్లాలా, ఏందనే దాన్ని కూడా అతను ఆలోచించుకుంటున్నాడు అనే దాన్ని కూడా వినిపిస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే కోర్టుకు హాజరు కాలేదనేది ఒకటి పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాల్లో కూడా వినిపిస్తూ ఉంది. దాంతోపాటు త్రిషతోని కొంత విభేదాలు తారాస్థాయికి చేరుతూ ఉన్నాయి. వారిద్దరి మధ్య దూరం పెరిగింది కాబట్టి తను మళ్ళీ భార్య కావాలనుకుంటున్నాడు, తన భార్య సంగీత కావాలనుకుంటున్నాడు అనే దాన్ని కూడా తన అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాడు అనే దాన్ని కూడా ఒక పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది, చర్చ వినిపిస్తూ ఉంది. సో దీనికి అన్నిటికీ కూడా మరి కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. వెళ్ళి
దానికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీలకు సంబంధించి కూడా డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే పార్టీలకు సంబంధించి కూడా ఇది ఒక ఆసరగా తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి విజయ్ అండ్ ఆయన భార్య సంగీత తదుపరి విచారణకు కూడా హాజరు కాకపోతే అంటే కోర్టు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉండొచ్చు? తదుపరి విచారణకు కూడా హాజరు కాలేకపోతే తరంగిణి అంటే తదుపరి విచారణ కూడా ఒకవేళ హాజరు కాకపోతే డైరెక్ట్ గా నోటీసులు పంపించే అవకాశం కనిపిస్తా ఉన్నది. ఎవరైతే ఇటు ముఖ్యమంత్రి విజయ్ కావచ్చు, తన సతీమణి సంగీత కూడా, ఇద్దరికి కూడా కోర్టు, ఫ్యామిలీ కోర్టు ఏదైతే ఉన్నదో కోర్టు నుంచి కూడా కొన్ని నోటీసులు పంపించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ వాయిదా లోపల వీరు మాత్రం కోర్టుకి హాజరు అయ్యి వారి వివరణ ఇచ్చుకోకపోతే ఖచ్చితంగా కోర్టు నుంచి నోటీసులు వెళ్తాయి. దానికి కూడా రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు కూడా రియాక్ట్ కాకపోతే వారి మీద డైరెక్ట్గా కేసులు కూడా ఫైల్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయంటూ కూడా న్యాయ నిపుణులు మాట్లాడుకున్నటువంటి నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మరి తర్వాత విచారణలో విజయ్ దళపతి అండ్ తన భార్య సంగీత కూడా మరి రియాక్ట్ అయ్యి కోర్టుకి వెళ్ళి విచారణ ఇస్తారా, ఏం జరుగుతుంది అనేదాన్ని కూడా ఈ కేసుకు సంబంధించి కూడా కొంత ఉత్కంఠగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ కేసులకు సంబంధించి కూడా సాల్వ్ చేయలేకపోతున్నాడా, దీంట్లో కిరకాటంలో పడిపోతున్నాడా ముఖ్యమంత్రి విజయ్ అనేదాన్ని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉన్నది. సో ఇప్పుడు ఈ రోజు మాత్రం హాజరు కాలేదు. సో మరి వచ్చేటటువంటి వాయిదా లోపలైనా ఖచ్చితంగా ఇద్దరు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. హాజరై దీనికి సంబంధించినటువంటి అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి వివరణ ఖచ్చితంగా ఇచ్చుకోవాల్సింది. విడాకులు తీసుకోవాలని ఎందుకు కంప్లైంట్ చేశారు, ఎందుకు పిటిషన్ వేశారు, దానికి గల కారణాలు ఏంటి, నిజంగానే విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారా, అనుకుంటే ఎందుకు ఇన్నిసార్లు కోర్టుకి హాజరు కాలేదు, కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని కూడా ఇంత చులకనగా చూడడం తగదు, కరెక్ట్ కాదు అనే దాని మీద కూడా మరి కోర్టు కూడా ప్రశ్నించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వారు వివరణ ఇచ్చుకోవాల్సిందే. వివరణ ఇచ్చుకునే దాకా కూడా కోర్టు మరి కోర్టు పరిధిలోనే ఉంటుంది. కాబట్టి కోర్టు ఏదో ఒక స్ట్రిక్ట్ సీరియస్ యాక్షన్ తీసుకునేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మరోసారి వాయిదా లోపల మరి ముఖ్యమంత్రి విజయ్ హాజరవుతాడా, హాజరు అవ్వడా, ఏం జరగబోతుంది అనేదాన్ని కూడా దీని మీద మాత్రం కొంత ఉత్కంఠగా మారుతుందని చెప్పుకోవచ్చు తరంగిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. అయితే తదుపరి విచారణకు కూడా ఈ కొత్త తేదీ నిర్ణయించింది చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు. అయితే ఈ కేసులో తదుపరి విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.